హలో ఫ్రెండ్స్, హిస్టరీ రిపీట్, హిస్టరీ డిఫీట్ ఈ ట్యాగ్ లైన్తోనే మన ఇండియా వరల్డ్ కప్లోకి ఎంటర్ అయింది. అండ్ చెప్పినట్లుగానే ఇండియా మళ్ళీ ఛాంపియన్స్ అయి చూపించారు. ఇప్పటి వరకు 3 సార్లు T20 వరల్డ్ కప్ కొట్టిన టీం ఏదైనా ఉందా అంటే అది మన టీమిండియానే. అండ్ బ్యాక్ టు బ్యాక్ ఛాంపియన్స్ అయింది కూడా మన టీమిండియానే. సో ఇదంతా బాగానే ఉంది. బట్ కొంతమందిలో మాత్రం ఒక క్వశ్చన్ అయితే రైజ్ అవుతుంది. అదే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా అర్హుడా అని చెప్పి మాట్లాడదాం. దాని గురించి మనం ఖచ్చితంగా మాట్లాడదాం. బట్ అంతకంటే ముందు మెయిన్గా టీంలో ఉన్న ప్లేయర్స్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ముందుగా అభిషేక్ శర్మ. ఈ టోర్నమెంట్ మొత్తం ఎవరైనా ఫ్లాప్ అయ్యారంటే ముందుగా అభిషేక్ శర్మ పేరే చెప్తారు. ఎందుకంటే వరుసగా 3 డక్అవుట్స్, తర్వాత కొన్ని మ్యాచ్లు తక్కువ స్కోర్, ఓన్లీ ఒక జింబాబ్వే మీదే 50 రన్స్ అయితే స్కోర్ చేశాడు. సో టోర్నమెంట్ మొత్తం చూసుకుంటే అభిషేక్ శర్మ ఒక ఫ్లాప్ ప్లేయర్గా కనపడ్డాడు. కానీ ఫైనల్స్లో ఫైర్ లాగా కనిపించాడు. జస్ట్ 18 బాల్స్లో హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. చెప్పాలంటే ఈ టోర్నమెంట్లో ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. ఈ టోర్నమెంట్ మొత్తం తను సరిగ్గా రన్స్ చేయకపోయినా కానీ టీం తనను ఎందుకు బ్యాకప్ చేసిందనే దానికి ఉదాహరణగా ఈ ఇన్నింగ్స్ ఆడి చూపించాడు. స్టార్టింగ్ 2 ఓవర్లో కేవలం 11 రన్స్ మాత్రమే వచ్చాయి. కానీ ఆ తర్వాత పవర్ ప్లేలో ఉన్న 4 ఓవర్స్లో అభిషేక్ శర్మ విరుచుకుపడ్డాడు. ఎలాంటి స్టార్ట్ ఇస్తే 200+ స్కోర్ని ఈజీగా క్రాస్ చేయగలరో అలాంటి స్టార్ట్ని అభిషేక్ శర్మ అందించాడు. నెంబర్ 1 బ్యాట్స్మెన్ అంటే ఎలా ఆడతాడో అలా ఆడి చూపించాడు. చెప్పాలంటే ఈ వరల్డ్ కప్ అభిషేక్ శర్మకి ఒక గుణపాఠం లాంటిది. ఎందుకంటే ఇంతకు ముందు జరిగిన బైలాటరల్ సిరీస్ అన్నిట్లో కూడా తను డామినేట్ చేశాడు, కానీ ఇలాంటి ఫేజ్ని తను ఎప్పుడు చూడలేదు. అండ్ అఫ్ కోర్స్ మనం ఎక్కడైతే ఓడిపోతామో అక్కడి నుంచే ఎక్కువ లెసన్స్ నేర్చుకుంటాం. సో ఇక్కడ అభిషేక్ శర్మ కూడా అదే నేర్చుకున్నాడు. ఫైనల్ మ్యాచ్లో చిన్నగా స్టార్ట్ చేసినా కానీ సెటిల్ అయిన తర్వాత తన అగ్రెషన్ చూపించి SRH వాళ్ళు పెట్టిన పులి అనే పేరుకి న్యాయం చేశాడు. నెక్స్ట్ సంజు శాంసన్. నిజంగా సంజు శాంసన్ కనుక లేకపోయింటే ఈ టోర్నమెంట్ మనం ఇక్కడ దాకా వచ్చేవాళ్ళమా అనే క్వశ్చన్ మాత్రం ప్రతి ఒక్కళ్ళు రైజ్ అవ్వాల్సిందే. ఎందుకంటే వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్ ఏదైతే ఉందో అది చాలా అంటే చాలా టఫ్ మ్యాచ్. ఇన్ఫ్యాక్ట్ అది ఒక క్వార్టర్ ఫైనల్స్ లాగే చెప్పొచ్చు. అలాంటి మ్యాచ్లో తను ముందుండి అవతల వికెట్స్ పడిపోతున్నా కానీ స్టాండర్డ్గా నిలిచి 97 నాట్అవుట్గా ఉండి మ్యాచ్ని ఇండియా చేతులు పెట్టాడు. నిజంగా సంజు శాంసన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సిందే. అండ్ ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే ఇంగ్లాండ్ మీద జరిగిన సెమీఫైనల్స్లో తను 89 రన్స్ కొట్టాడు. అండ్ ఈ 89 రన్స్ ఎంత ఇంపార్టెంటో మ్యాచ్ చూసిన ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. అండ్ ఫైనల్స్లో సేమ్ అదే 89. నిజం చెప్తున్నాను, రచిన్ రవీంద్ర బౌలింగ్లో వరుసగా 3 సిక్స్లు కొట్టాడు చూడండి. అది చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ మ్యాచ్ 100 కొట్టేస్తాడు. అండ్ అలాగే స్కోర్ ఖచ్చితంగా 300ని టచ్ అవుతుందేమో అని చెప్పి అనుకున్నాను. కాకపోతే బ్యాడ్ లక్, జిమ్మీ నిషామ్ బౌలింగ్లో తను అవుట్ అయిపోవడం జరిగింది. బట్ ఇక్కడ మనం చూస్తే సంజు శాంసన్ లైఫ్ ఏదైతే ఉందో అది ఒక లెసన్ లాంటిది. న్యూజిలాండ్ సిరీస్లో అనుకున్నంతగా పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేకపోయాడు. ఇన్ఫ్యాక్ట్ ఆ న్యూజిలాండ్ సిరీస్ ది బేస్ చేసుకునే సంజు శాంసన్ని ప్లేయింగ్ లెవెల్లో ఉంచకుండా పక్కన పెట్టారు. కానీ లైఫ్ అందరికీ ఇంకొక ఛాన్స్ ఇస్తుంది అన్నట్లు సంజు శాంసన్ కూడా అలాంటి ఛాన్స్ ఒకటి వచ్చింది. దాదాపుగా 10 ఏళ్ళ నుంచి ఆడుతున్నా తనలో పొటెన్షియల్ ఉందని చెప్పి అందరికీ తెలిసినా కానీ సరైన మ్యాచ్ తన కెరియర్లో ఒకటంటూ లేదు. అఫ్ కోర్స్ సెంచరీస్ ఉన్నాయి అనుకోండి, కాకపోతే ఇలాగ మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ అనేది తన కెరియర్లో మనకు పెద్దగా కనపడవు. అలాంటిది 3 మ్యాచెస్లో వరుసగా మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ చేశాడు. నిజంగా అది ఇన్క్రెడిబుల్ అనే చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి ఇషాన్ కిషన్. 3 సంవత్సరాల నుంచి అసలు టీమిండియా స్క్వాడ్లోనే లేడు. టీంలో స్థానం లేకపోయినా కానీ రంజీ ట్రోఫీలో తను బాగా పర్ఫార్మ్ చేస్తూ వచ్చాడు. సయీద్ ముస్తక్ అలీ ట్రోఫీలో తను టీంని లీడ్ చేసి కెప్టెన్గా కప్పు కూడా గెలుచుకున్నాడు. సో ఆ ఫామ్ ని బేస్ చేసుకుని న్యూజిలాండ్తో జరిగిన T20 సిరీస్లో ఇషాన్ కిషన్ని తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. సెంచరీ కొట్టాడు, టీంలో స్థానాన్ని పట్టాడు. అప్పటిదాకా టీంలో మెయిన్ ప్లేయర్ అనుకుంటున్న సంజు శాంసన్ ప్లేస్ ని తను రీప్లేస్ చేశాడు. అండ్ ఫైనల్ మ్యాచ్ లో తన ఆడిన పర్ఫార్మెన్స్ కూడా టాప్ నచ్ అని చెప్పాలి. స్టార్టింగ్ లో అభిషేక్ శర్మ ఏ స్టార్ట్ అయితే ఇచ్చేళ్ళాడో ఆ స్టార్ట్ ని కంటిన్యూ చేస్తూ ఫ్రెష్ బ్యాట్స్మెన్ లా కాకుండా అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ కనుక కంటిన్యూ చేస్తే ఎలా ఆడేవాడో సేమ్ అదే ఇంటెంట్ తో ఇషాన్ కిషన్ ఆడటం జరిగింది. అండ్ ఫైనల్ మ్యాచ్ లో ఫీల్డింగ్ లో కూడా తను మెగ్నిఫిసెంట్ గా పర్ఫార్మ్ చేశాడు. 3 మంచి క్యాచెస్ పట్టుకున్నాడు. అండ్ అలాగే ఫీల్డ్ లో కూడా ఎక్కువ శాతం బాల్ తన దగ్గరికి వెళ్ళినట్టు అనిపించింది. ఎందుకంటే ఫీల్డింగ్ చేసేటప్పుడు ప్రతిసారి కూడా ఇషాన్ కిషనే స్క్రీన్ మీద కనపడుతూ ఉన్నాడు. చెప్పాలంటే ఇది కూడా ఒక లెసన్ లాంటిదే. కానీ ఇప్పుడు లెసన్ ఇంకా చెప్పుకుంటూ పోతే మీకు బోర్ కొట్టేసింది అనుకోండి. కాబట్టి నెక్స్ట్ ప్లేయర్ దగ్గరికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ శివం దుబే. చెప్తున్నాను, ఈ టోర్నమెంట్లో ఎవరైనా అన్సంగ్ హీరో ఉన్నారంటే అది శివం దుబే అని చెప్పి నేను అంటాను. ఎందుకంటే ప్రతి మ్యాచ్లో తనకు అవకాశం వచ్చిన ప్రతిసారి తనంటే ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. అఫ్ కోర్స్ బౌలింగ్లో ఎక్స్పెన్సివ్ అయిపోయినా కానీ బ్యాటింగ్లో మాత్రం తనకు వచ్చిన ఛాన్స్ని ఏ మాత్రం మిస్ చేసుకోలేదు.
చిన్న చిన్న క్యామియోస్ కానివ్వండి, లేదంటే టీమ్ లీడ్లో ఉన్నప్పుడు ఒక సాలిడ్ టార్గెట్కి హెల్ప్ చేసేలాగా, లైక్ సెమీఫైనల్స్లో 25 బాల్కి 43 కొట్టాడు చూడండి, ఆ టైప్ లాంటి ఇన్నింగ్స్ ఈ టోర్నమెంట్లో తను ఆడటం జరిగింది. అండ్ ఫైనల్స్లో తను కేవలం 7 బాల్లలోనే 28 రన్స్ కొట్టాడు. చెప్పాలంటే ఈ టోర్నమెంట్లో ఇండియాకి కనపడని ఒక బ్యాటింగ్ స్ట్రెంత్ లాగా ఉన్నాడు. కనపడని అని చెప్పి ఎందుకు అంటున్నానంటే, తను ఆడిన మ్యాచ్లో వేరే ఎవరో ఒకరు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పర్ఫార్మెన్స్ ఇవ్వటం, వాళ్ళు హైలైట్ అవటం, దూబే ఫేడ్ అవుట్ అవటం జరిగింది. కానీ టీంలో తను పోషించిన పాత్ర ఏదైతే ఉందో ఖచ్చితంగా అది టీమ్ మేనేజ్మెంట్ అండ్ టీంలో ఉన్న ప్రతి ఒక్కరు అర్థం చేసుకోగలరు. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ ఇంకో పాయింట్ కూడా మెన్షన్ చేయాలి. వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో సెటిల్డ్ బ్యాట్స్మెన్ అవుట్ అయిపోయిన తర్వాత తను కొత్తగా క్రీజ్ లోకి వచ్చి వరుసగా 2 4లు కొట్టాడు. అది కూడా టీమ్ కి చాలా అంటే చాలా హెల్ప్ అయింది. చెప్పుకుంటూ పోతే ఇలా చాలా ఉన్నాయి అనుకోండి. అండ్ శివన్ దుబే ఫ్యూచర్ లో ఇండియాకి అయితే బిగ్గెస్ట్ అసెట్ అవబోతున్నాడు. ఇన్ కేస్ తన బౌలింగ్ ని కనుక ఇంప్రూవ్ చేసుకోగలిగితే హార్దిక్ పాండ్యా లాంటి ఇంకొక స్ట్రాంగ్ ఆల్రౌండర్ మనకు దొరికినట్లే. నెక్స్ట్ బాబు, అదే అక్షర్ పటేల్. నిజంగా అక్షర్ పటేల్ కూడా అన్సంగ్ ఇన్నింగ్స్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే తనకు బ్యాటింగ్ లో అంతగా అవకాశం రాకపోయినా కానీ బౌలింగ్ లో తను మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. దాంతో పాటు ఫీల్డింగ్ గురించి అయితే నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియా వరల్డ్ కప్ గెలవడానికి ఎలాంటి క్యాచ్ అయితే మ్యాచ్ టర్నింగ్ అయిందో అలాంటి క్యాచ్లనే సెమీఫైనల్స్ లో అక్షర్ పటేల్ పట్టాడు. 1983లో కపిల్ దేవ్ లాగా వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్లి క్యాచ్ పట్టాడు. 2024 వరల్డ్ కప్ లో సూర్యకుమార్ యాదవ్ లాగా బౌండరీ లైన్ మీద ఉండి క్యాచ్ పట్టాడు. క్యాచెస్ విన్స్ మ్యాచెస్ అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా అక్షర్ పటేల్ నిలబడ్డాడు. అండ్ ఫీల్డింగ్ గురించి మాట్లాడాం కాబట్టి ఖచ్చితంగా రింకు సింగ్ గురించి అయితే మాట్లాడాలి. తనకి టీంలో బ్యాటింగ్ చేయడానికి తక్కువ అవకాశం వచ్చినా కానీ ఫీల్డ్ లో మాత్రం తను 200% న్యాయం చేశాడు. బాల్ ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ తను కనపడుతూ ఉండేవాడు. అండ్ క్యాచెస్ గురించి అయితే స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. తన చేతిలో నుంచి రేర్ గా అంటే చాలా రేర్ గా క్యాచ్లు మిస్ అవుతూ ఉంటాయి. అఫ్ కోర్స్ ఒక క్యాచ్ ని తను ఈ టోర్నమెంట్ లో డ్రాప్ చేసాడు అనుకోండి, బట్ అది మినహాయిస్తే ఫీల్డ్ లో మాత్రం చిచ్చడి పిడుగులాగా రింకు సింగ్ స్కోర్ ని కంట్రోల్ చేయడంలో చాలా అంటే చాలా హెల్ప్ అయ్యాడు. నెక్స్ట్ వచ్చేసి మన తెలుగు తేజం తిలక్ వర్మ. నెంబర్ 3లో రమ్మంటారా వస్తాను, నెంబర్ 4లో రమ్మంటారా ఆడతాను, నెంబర్ 5, 6, 7 మీకు ఎక్కడ ఆడాలో చెప్పండి అక్కడికి వచ్చి నేను ఆడతాను అన్నట్టు ప్రతి ఒక్క స్లాట్ కి తను న్యాయం చేశాడు. ఈ టోర్నమెంట్ లో తిలక్ వర్మ ఇన్నింగ్స్ లో నాకు బాగా నచ్చిన ఇన్నింగ్స్ ఏదైనా ఉందా అంటే అది ఇంగ్లాండ్ మీద తను ఆడిన ఇన్నింగ్సే. ఆర్చర్ వాళ్ళ టీంలో మెయిన్ బౌలర్. అలాంటి బౌలర్ ఓవర్లో 3 6లు కొట్టాడు. చెప్పాలంటే ఆ మ్యాచ్ లో తను 7 బాళ్ళకి 21 రన్స్ కొట్టాడు. ఇన్ కేస్ తన ఇంటెంట్ తో ఆడకుండా 7 బాళ్ళకి 15 రన్స్ కొట్టుంటే ఫైనల్స్ లో మనం ఉంటామా లేదా అనే డౌట్ అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే సెమీఫైనల్స్ లో మనం గెలిచింది జస్ట్ 7 రన్స్ తేడాతోనే. సో అలాంటి క్యామియోతో పాటు ఫీల్డ్ లో కూడా తను చాలా అంటే చాలా క్విక్ గా ఉన్నాడు. అఫ్ కోర్స్ ఫైనల్స్ లో లాస్ట్ వికెట్ క్యాచ్ పట్టి మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్ ని తన సొంతం చేసుకున్నాడు. నెక్స్ట్ వచ్చేసి హార్దిక్ పాండ్యా. ఈ మనిషి యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే ఎదుటోడు ఖచ్చితంగా ఇతని పర్ఫార్మెన్స్ చూసి భయపడాల్సిందే. ఆ రేంజ్ లో తన పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటాడు. వస్తున్నాడంటే అరే బాబు ఈడొచ్చాడ్రా ఇప్పుడు ఏం చేస్తాడు అనే భయాన్ని ఖచ్చితంగా అపోజిషన్ టీం వాళ్ళైతే అనుకుంటారు. అండ్ దానికి తగ్గట్లే తన పర్ఫార్మెన్స్ చేశాడు. అటు బౌలింగ్ లో కానివ్వండి, ఇటు బ్యాటింగ్ లో కానివ్వండి ఇండియాకి బిగ్గెస్ట్ అసెట్ గా నిలిచాడు. నెక్స్ట్ వచ్చేసి జస్ప్రీత్ బుమ్రా. ఇతని గురించి ఎంత చెప్పినా కానీ తక్కువే. ఇండియన్ కోహినూర్ అంటున్నారు, 1 in billion అని చెప్పి అంటున్నారు. 1 in billion కాదు, 1 in 8 billion. నాకు తెలిసి ప్రపంచంలోనే అలాంటి బౌలర్ ఇంకోరు అయితే లేరు. క్రూషియల్ మ్యాచ్ లో అందరూ కూడా బాగా ఎక్స్పెన్సివ్ గా రన్స్ ఇస్తున్న మ్యాచ్ లో అలాంటి మ్యాచ్ లో 16th ఓవర్ 8 రన్స్, అలాగే 18th ఓవర్ లో 6 రన్స్ ఇచ్చాడంటే మీరు అర్థం చేసుకోండి ఎలాంటి బౌలర్. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న సంజు శాంసన్ కూడా ఈ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ నాకు కాదు బుమ్రాకు రావాలి, అలాంటి బౌలింగ్ తను వేశాడు, టీమ్ కి తను చాలా హెల్ప్ అయ్యాడని చెప్పి సంజు శాంసన్ అన్నాడు. సో ఒక ప్లేయర్ అవతల ప్లేయర్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వాలని చెప్పి అన్నాడంటే అతను ఏ రేంజ్ లో పర్ఫామ్ చేసి ఉంటాడో మీరు అర్థం చేసుకోండి. అండ్ నిజంగా చెప్తున్నాను, బుమ్రా లాంటి ప్లేయర్ మన టీమ్ ఇండియాలో ఉండటం నిజంగా మన వరవని చెప్పాలి. ఇన్ కేసు బుమ్రా రిటైర్ అయిపోతే ఆ ప్లేస్ ని ఎవరు భర్తీ చేస్తారు దాని గురించి మనం సపరేట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకా లాస్ట్ హర్షదీప్ అండ్ వరుణ్ చక్రవర్తి. హర్షదీప్ ఈ టోర్నమెంట్ లో చాలా అంటే చాలా బాగా పర్ఫామ్ చేశాడు. అండ్ వరుణ్ చక్రవర్తి దగ్గరికి వస్తే నెంబర్ 1 T20 బౌలర్. కానీ సూపర్ హిట్స్ తర్వాత నుంచి తను బాగా ఎక్స్పెన్స్ అయిపోయాడు. ఎక్కువ రన్స్ ఇవ్వటం, అనుకున్నన్ని వికెట్లు రాకపోవటం, బయలాటర్ సిరీస్ లో చూసినప్పుడు 15 రన్స్ ఇచ్చి 4 వికెట్లు తీయటం, 20 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీయటం, ఇది చూసి అలవాటు అయిపోయిన మనకి ఇలా వరల్డ్ కప్ లో ఎక్కువ రన్స్ ఇచ్చేసి 1 వికెట్ తీయటం అనేది అంతగా ఎవరు జీర్ణించుకోలేకపోయారు. కానీ ఇక్కడ హైలైట్ థింగ్ ఏంటంటే ఈ టోర్నమెంట్ లో హైయెస్ట్ వికెట్ టేకర్ వరుణ్ చక్రవర్తినే. సో తన బ్యాట్ పర్ఫార్మెన్స్ లో కూడా తన టాప్ వికెట్ టేకర్ గా ఉన్నాడు. ఇన్ కేస్ తను బాగా పర్ఫార్మ్ చేస్తుంటే ఫస్ట్ ప్లేస్ కి సెకండ్ ప్లేస్ కి ఎన్ని వికెట్స్ తేడా పెట్టుండేవాడో. ఇంకా ఫైనల్ గా సూర్యకుమార్ యాదవ్ దగ్గరికి వద్దాం. ఇండియా కప్పు
గెలిచిందని చెప్పి చాలా మంది సంతోషపడుతూ ఉంటే కొంతమంది మాత్రం సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా ఉన్నాడని చెప్పి బాధపడుతున్నారు. ఎందుకంటే టోర్నమెంట్లో సరిగ్గా పర్ఫామ్ చేయలేదు, ఈట్ 5 స్టార్, డూ నథింగ్, ఈ టైప్లో చాలామంది మీమ్స్ చేస్తూ వచ్చారు. అండ్ కొంతమంది అయితే ఈ చాట్ గ్రూప్స్ ఉంటాయి చూడండి, వాయిస్ చాట్ గ్రూప్స్, దాంట్లో వాయిస్ నోట్ అనేది నేను విన్నాను. దాంట్లో ఒకడేమన్నాడంటే 2007లో ఎంఎస్ ధోని స్టార్టింగే ఫస్ట్ కెప్టెన్గా వచ్చినప్పుడు కప్పు కొట్టాడు. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ గనక కప్పు తీసుకున్నాడంటే తన ఫస్ట్ కెప్టెన్సీలోనే కప్పు కొట్టినోడు అవుతాడు. ఆ రికార్డును బ్రేక్ చేసినట్లయిద్ది. అది నాకు ఇష్టం లేదని చెప్పి అన్నాడు. నాకు అది విన్న తర్వాత మైండ్ పోయింది. అటువైపు ఎంఎస్ ధోనినే వరల్డ్ కప్ ఇవ్వడానికి వచ్చాడు, మ్యాచ్ చూడటానికి వచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేశాడు. అలాంటిది రికార్డ్స్ ఎక్కడ పోతాయి అని చెప్పేసి వరల్డ్ కప్ ఓడిపోవాలని చెప్పి కోరుకోవటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇలా ఉన్నారు ఫ్యాన్స్. ఒరే బాబు, క్రెడిట్ గురించి పక్కన పెడితే మన టీం గెలుస్తుంది. ఈ వరల్డ్ కప్ గురించి అందరూ ఎంతో ఆనందంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్లేయర్స్ కానీ, టీం మేనేజ్మెంట్ కానీ, అండ్ అలాగే ఎంతో మంది ఫ్యాన్స్ కానీ ఇలాంటి మూమెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఇలాంటి వాళ్ళు కొంతమంది మాత్రం క్రెడిట్ ఎక్కడ సూర్యకుమార్ యాదవ్కి వెళ్ళిపోతుందని చెప్పేసి ఇండియా వరల్డ్ కప్ ఓడిపోవాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఎక్కడున్నాం మనం? ఇక సూర్యకుమార్ యాదవ్ గురించి అంటారా, యూఎస్ఏతో జరిగిన మ్యాచ్లో తను ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడో మనం అందరం చూసాం. ఇన్ కేస్ ఆ మ్యాచ్ కనుక ఓడిపోయి ఉంటే మనం సూపర్ రేట్స్కి కూడా వెళ్ళే వాళ్ళం కాదేమో. ఎందుకంటే అమెరికాకి రన్ రేట్ ఎక్కువ ఉంది, మనకి రన్ రేట్ తక్కువ ఉండి వాళ్ళు వెళ్ళిపోయి మనం సూపర్ రేట్స్కి వెళ్ళకుండా ఎలిమినేట్ అయిపోయి ఉంటే ఈ కప్ మనకు వచ్చిండేదా? సరే, కెప్టెన్ అంటే కేవలం బ్యాటింగ్ ఆటమే అని చెప్పని అనుకుంటున్నారు. 2011 వరల్డ్ కప్ లో ఎంఎస్ ధోని కూడా ఫ్లాప్ అయ్యాడు, కానీ ఫైనల్ మ్యాచ్ లో 90 నాట్అవుట్ గా నిలిచి కప్పు కొట్టాడు. అంటే ఇక్కడ ఎంఎస్ ధోని పర్ఫామ్ చేయనట్ట కాదు. టీంని లీడ్ చేయడం అంటే తను బ్యాటింగ్ ఆడేసుకుని వెళ్ళిపోవటం కాదు. ఏ టైంలో ఏ ప్లేయర్ని దించాలి, అవతల టీంలో బౌలర్స్కి తగ్గట్టు ఏ బ్యాట్స్మెన్ మనం పంపించాలి, అండ్ ఎదురు ఏ బ్యాట్స్మెన్ ఆడుతున్నాడో వాళ్ళకి తగ్గ బౌలర్ని ఏ బౌలర్ని పంపించాలి, ఫీల్డ్ సెట్ ఎక్కడ పెట్టాలి, ఇవన్నీ కూడా కెప్టెన్సీలో ఉంటాయి. ఇవి మనకేం తెలియదు. ఏంటంటే మనం చూస్తాము స్కోర్ కొట్టలేదు కాబట్టి ఫ్లూక్లో వచ్చేసింది, వీళ్ళందరూ ఆడారు కాబట్టి మన వాడికి వచ్చేసింది అని అనుకుంటారు. కానీ బాల్ కొట్టినప్పుడు కరెక్ట్గా ఫీల్డర్ చేతిలోకి వెళ్ళి పడిద్ది కదా, అది ఎందుకు పడిద్ది అది తెలియదు మనకి. కానీ అది చేసేది ఎవరు? కెప్టెన్. ఆ బ్యాట్స్మెన్ తగ్గట్టు ఆ బౌలర్ని తెప్పించి ఫీల్డ్ ప్లేస్మెంట్ పెట్టి అక్కడేరా బాబు కొడితే క్యాచ్ వచ్చిందని చెప్పి ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా బౌలర్కి ఇస్తూ ఉంటాడు. కానీ ఇవేవి మనకి కనిపించవు, మనకంటే కొంతమందికి కనిపించవు. మీరు గమనిస్తే బైలాటరల్ సిరీస్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్ అయిపోయిన తర్వాత పెద్దగా T20 బైలాటరల్ సిరీస్ని ఎవరు పట్టించుకోలేదు. అలాంటి టైంలో అగ్రెసివ్ క్రికెట్ని తయారు చేశాడు. ఇండియాతో ఆడాలంటే భయపడే రేంజ్కి మన టీంని తీసుకొని వచ్చాడు. 2024 నుంచి 2026 వరకు ఒక్క బైలాటరల్ T20 సిరీస్ కూడా మనం ఓడిపోయింది లేదు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి, నెంబర్ 1 పొజిషన్ని అలాగే హోల్డ్ చేసుకుంటూ వచ్చాం. అండ్ ఇంకో థింగ్, తన బ్యాటింగ్ ఆర్డర్ వచ్చేసి నెంబర్ 3, కానీ తన ప్లేస్ని సాక్రిఫైస్ చేసి యంగ్స్టర్స్కి లైక్ తిలక్ వర్మ లాంటి ప్లేయర్కి ఇచ్చి తను ప్రోత్సహించాడు. అండ్ ఇలాంటి పనులు తను చాలానే చేశాడు. కెప్టెన్ అంటే కేవలం స్కోర్ చేయడం ఒకటే కాదు, టీంని లీడ్ చేయటం. అలాంటి లీడ్ చేయడంలో సూర్యకుమార్ యాదవ్ పర్ఫెక్ట్గా న్యాయం చేశాడని చెప్పి నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఇంతవరకు వీడియోని చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ అలాగే వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు టీమ్ ఇండియా. ఇలాంటి కప్పులు టీమిండియా ఇంకా ఎన్నో గెలవాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ నెక్స్ట్ డే.